పక్కన వేణుస్వామి నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు. తనకి సంబంధించి జరిగినటువంటి పరిణామాలు, ఆ మధ్యన ఎలక్షన్స్ ముందు తను మాట్లాడిన మాటలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత తను ఇక మాట్లాడనని చెప్పటం, ఇదంతా జరిపోయింది. అయితే ఇప్పుడు ఆయన పేరుతో వైరల్ అవుతున్నటువంటిది ఒకటి. అందులో ఎవరితోనో మాట్లాడితే వాళ్ళు రికార్డ్ చేసి పెట్టినటువంటి కాన్సెప్టే ఇప్పుడు మరికొన్ని యూట్యూబ్ నెట్వర్క్లు వాళ్ళు హైలైట్ చేసుకొస్తుంది. అందులో ప్రభాస్, విజయ్ దేవరకొండ, సమంత ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఈ సంవత్సరం సూసైడ్ చేసుకుని చనిపోతాను. ఆయన లెక్క ప్రకారం విజయ్ దేవరకొండకి తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. ప్రభాస్ ప్రస్తుతం బెడ్ మీద ఉన్నారని, అందుకే రాజాసాబ్ వాయిదా పడిందని ఇట్లాంటిది ఆయన చెప్పారంటూ ఒక ఆడియో లీక్ అన్నటువంటి పేరుతో, వేణుస్వామి ఆడియో లీక్ పేరుతో ఒకటి ప్రచారం చేస్తున్నారు. మీడియా ఇదంతా దాస్తుంది అన్నటువంటిది. మళ్ళీ వేణుస్వామిని వివాదాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకైతే ఈ వివాదాల్లోకి రావడం ఇష్టం ఉంటే ఆయనే వీడియో చేసి పెట్టేవాళ్ళు. బట్ మరి ఇది ఎందుకు ప్రొజెక్ట్ అవుతోంది, ఆయన మళ్ళీ ఇరికించడానిక ఏంటనేది తెలియాల్సి ఉంది.